కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్న తీరుగా మారింది వరంగల్ పోలీసుల పరిస్థితి. వరంగల్ తూర్పులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు పోలీసుల విధులకు సవాల్గా మారింది. రాజకీయ ఒత్తిళ్లతో నమోదవుతున్న కేసులు, వాటి పర్యవసనాలు ఇప్పుడు పోలీసులను ఇరకాటంలో పెడుతున్నాయి. ఒకవైపు పోలీసు అధికారుల బదిలీలు, మరోవైపు సస్పెన్షన్లు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా తప్పుడు కేసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఓ నాయకుడు రాష్ట్ర పోలీస్ బాస్కు ఇచ్చిన రిప్రజెంటేషన్ మరికొంతమందిలో గుబులు రేపుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల అంతర్గత వర్గపోరు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొండా సురేఖ వర్సెస్ బసవరాజు సారయ్య వర్గాలు బహిరంగంగానే బాహాబాహీలకు దిగగా, కొండా సురేఖ దంపతులు, వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలోని సారయ్య వర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలపై పోలీసు అధికారులను పావులుగా వాడుకొని వారిపై కేసులు నమోదయ్యేలా చేశారు. గత 2 సంవత్సరాలలో కొండా వాళ్ల మాట వినని కార్పొరేటర్లు గుండేటి నరేందర్, సురేష్ జోషి, మరుపల్ల రవి, మిగతా కొంతమంది నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, అన్యాయంగా నమోదు చేసిన అక్రమ కేసులను మరొకసారి విచారించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఒక ప్రత్యేక అధికారిచే న్యాయంగా విచారణ చేయాలని ఎమ్మెల్సీ సారయ్య వరంగల్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీకి బాధితులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరులో పోలీసులు నలిగిపోతున్నారు. పొలిటికల్ పవర్తో పోస్టింగ్స్ దక్కించుకున్న పోలీసుల సిఫారసు లెటర్ ఇచ్చిన నేతలను ప్రసన్నం చేసుకునే తీరులో భాగంగా వారు చెప్పిన పని చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కొండా దంపతుల ఆదేశాల మేరకు కనీసం విచారణ కూడా చేయకుండానే తప్పుడు కేసులు బనాయించారనే విమర్శలు పోలీసుల మీద ఉన్నాయి. అది కూడా చాలదు అన్నట్లుగా గతంలో ఇక్కడ పనిచేసిన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వన్ సైడ్ గా వ్యవహరించి అధికార పార్టీలోని ప్రత్యర్థి వర్గ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని 3 పనితీరుపై ఎమ్మెల్సీ సారయ్య తన ఫిర్యాదులో డీజీపీకి వివరించారు. గత కొన్ని రోజుల క్రితం సారయ్య వరంగల్ తూర్పు సబ్ డివిజన్ పరిధిలోని కొంతమంది పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయడంతో వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరామ్ నాయక్, మట్టేవాడ సిఐ గోపి, ఎస్ఐ విఠల్పై డీజీపీ శశిధర్ సస్పెన్షన్ వేటు వేశారు. 3 పోలీసు అధికారులపై క్రమశిక్షణ వేటు పడ్డ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోని కొండా సురేఖకు ప్రత్యర్థి వర్గం మరింత దూకుడు పెంచింది. వరంగల్ నగరంలోని సబ్ డివిజన్ పరిధిలో అప్పటి ఏసీపీ హయాంలో నమోదైన కేసులపై పునఃసమీక్ష చేయాలంటూ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య డీజీపీ శశిధర్ రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తప్పుడు కేసులు బనాయించి పోలీసుల వృత్తికి కళంకం తీసుకువచ్చిన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ ఈస్ట్ పోలీస్ పోస్టింగ్ అంటే పోలీసులు భయపడే రోజు వచ్చాయని, అధికార పార్టీకి చెందిన నేతలే పోలీస్ ఆఫీసర్లను టార్గెట్ చేస్తుండటంతో పోలీస్ డ్యూటీ చేయాలంటే హడలెత్తిపోతున్నారు. పోలీస్ పోస్టింగ్ కంటే సర్వీస్ లో రిమార్క్స్ లేకుండా కొనసాగడమే ఉత్తమమని, ఈస్ట్ లో పోస్టింగ్ కంటే లూప్ లైన్ లో ఉండటం బెటర్ అనే టాక్ పోలీసుల్లో మొదలైంది.